నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్స్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. అందరికి ఎంతో ఇష్టమైన టాపిక్ కదా బెల్లీ ఫ్యాట్. చూడండి, బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు నేను చూపిస్తాను. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ మనకి ఇంచ్ లాస్ అవ్వడానికి, టోనింగ్ అవ్వడానికి అన్నీ చూపిస్తాను. చక్కగా చేసేసుకోండి. దీంతో పాటు కంపల్సరీ ఫుల్ బాడీ కూడా చేసుకోవాలి. అండ్ ఎలా అయినా నేను ఈ బెల్లీ ఫ్యాట్‌కి చేపించేది కూడా అన్నిటికీ పనికొచ్చేలాగా చూపిస్తాను. బెల్లీ ఫ్యాట్‌కి ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అంతే. సో, మంచి టోనింగ్ జరుగుతుంది, ఇంచ్ లాస్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. అవన్నీ అవ్వాలంటే యోగాతో పాటు లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్ చేంజ్ చేసుకోవాలి. కరెక్ట్ టైమింగ్స్ పెట్టుకోండి తినడానికి. మీరు 2 పూటలు బిగ్ మీల్స్ తీసుకొని ఒక షార్ట్ మీల్స్ తీసుకుంటున్నారా, స్నాక్స్ లాగా తీసుకుంటున్నారా, ఇంకా 3 మీల్స్ తీసుకుంటూ ఎలా అయినా మీ ఇష్టం. మీ టైమింగ్స్‌ని బట్టి మీరు చేసుకోండి. కానీ డైలీ సేమ్ టైంకి తినేలాగా చూసుకోండి. సేమ్ టైంకి పడుకొని సేమ్ టైంకి లేవండి. హార్మోన్స్ అనేది ఈ మధ్యలో ప్రతి ఒక్కరు రీసెంట్‌గా నేను ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ చేసి అందరిని అడుగుతున్నాను. ఎందుకు జాయిన్. చాలామంది డాక్టర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఎందుకు హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా పీసీఓడి ఇష్యూస్‌కి లేదా అందరూ ఎవ్రీ అదర్ ఉమెన్‌కి హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ చెప్తారు నాకు స్టూడెంట్స్‌ని ఎప్పుడు అడిగినా. సో, అందుకని చూసుకోండి. స్లీప్ టైమింగ్స్ అనేది, లైఫ్ స్టైల్ అనేది బాగా ఇంపార్టెంట్. దాంతోటి మనం మంచిగా చేంజ్ చేసుకోవచ్చు. యోగాలో చాలా ఆసనాస్, ఆల్మోస్ట్ అన్ని ఆసనాస్ చాలా బాగా పనిచేస్తాయి. సో, చూడండి ఇప్పుడు స్లోగా ఇటు సైడ్‌కి తిరిగి స్లోలీ మొత్తం 2 కాళ్ళు స్ట్రెయిట్ చేసి స్లోలీ ఇలా ఉండడానికి ట్రై చేసి మళ్ళీ స్ట్రెయిట్ వచ్చేసి మొత్తం నీట్‌గా రిలాక్స్ అయిపోయి మళ్ళీ సేమ్ స్లోలీ ఓపెన్ ఇలా స్లోలీ మళ్ళీ కిందికి. ఎందుకంటే ఇక్కడ పట్టుకోకుండా కూడా ఉంటుంది. ఒకేసారి నౌకాసన రాకుండా స్లోగా అనమాట. ఇప్పుడు స్లోలీ ఇటు ఇలా వచ్చినా సరే, లేదు కంఫర్టబుల్గా ఇలా తీసుకున్నా సరే, మళ్ళీ సేమ్ స్లోలీ ఇలా కిందికి. మీకు ఎలా వీలవుతే అలా. ఇప్పుడు కొంచెం సెట్ అయి ప్రాక్టీస్ అయిపోయాక స్లోలీ నౌకాసన వచ్చేసి ఇలా 1, 2, 3, 4 ఇలా 10 టైమ్స్ తీసుకొని ఇలా కూడా ఒక 10 టైమ్స్ తీసుకోండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 మొత్తం కంప్లీట్ బాడీ అంతా కింద పడేసి పనుకొని ఇలా నీట్గా 2 చేతులు పైకి పెట్టుకోండి. ఇలా 2 కాళ్ళు మధ్యలో ఇలా తీసుకొని స్లోలీ మళ్ళీ పైకి ఇన్హేల్ ఇలా తీసుకోండి. స్లోలీ మళ్ళీ వెనకాలకి ఇలా స్లోగా ట్రై చేయండి. ఇంతవరకు రావట్లేదు అనిపిస్తే ఇది గోడకు పెట్టేసుకోండి. 2 లెగ్స్ తీసుకెళ్ళి ఇలా వాల్ తీసుకెళ్ళి లేదా ఇలా గ్యాప్ తీసుకొని స్లోగా ఇలా తీసేసుకోండి. ఏం పర్వాలేదు. స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసి 2 కాళ్ళు పైకి పెట్టేసుకొని స్లోలీ పైకి కిందికి పైకి ఇలా కిందికి కొంచెం అలవాటు చేసేసేయండి స్లోలీ. ఇప్పుడు కంప్లీట్ ఓపెన్ 1 స్లోలీ 2 3 ఇలా కింద టచ్ చేయకండి ఇంతే 4 5 6 ఇలా 7 ఇలా స్లోలీ 8 ఇది కూడా అంతే 20 టైమ్స్ తీసుకోండి స్లోలీ. 100% ఒక 20 టైమ్స్ తీసుకుంటేనే ఆ డిఫరెన్స్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట. స్లోలీ ఇలా సైడ్కి తిరిగి ఇప్పుడు స్లోలీ భుజంగాసన వచ్చేసి ఒక 2 or 3 రౌండ్స్ ఇలా భుజంగాసన తీసుకోండి. స్లోలీ ఇన్హేల్ డౌన్, ఎక్స్హేల్ ఇలా స్లోలీ పైకి. ఇది కూడా అంతే 5 to 10 రౌండ్స్ తీసుకోవచ్చు లేదా 5 రౌండ్స్ అయినా సరిపోతుంది. స్లోలీ పైకి వచ్చేసి స్లోలీ ఇలా పైకి వచ్చేసి స్లో తీసుకోండి. చూడండి లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసుకుని స్లోలీ 1 2 3 ఇలా 4 5 6 7 ఇలా సేమ్ రైట్ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకోండి. ఇలా 1 2 ఇలా స్లోలీ 3 ఒక 10 టైమ్స్ తీసుకోండి. స్లోగా తీసుకొని ఇలా అధోముఖ రండి. స్లోలీ ఇలా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి పెట్టుకోండి. స్లోలీ ప్లాంక్. మళ్ళీ సేమ్ స్లోలీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఇలా స్లోలీ ఫార్వర్డ్ రండి. ఇది ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటారు? ఒక 5 రౌండ్స్ తీసుకొని మళ్ళీ అధోముఖాలో ఒక 5 to 10 సెకండ్స్ లిఫ్ట్ చేసుకొని స్లోలీ ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ బ్యాక్,
ఎక్స్హేల్ ఇలా ఫార్వర్డ్, ఇన్హేల్ బ్యాక్. స్లోలీ ఒక 5 రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఒక 5 సెకండ్స్ అధోముఖ. స్లోలీ చైల్డ్లో కూడా ఒక 5 సెకండ్స్ ఉండేలాగా చూసుకోండి. ఇది కూడా ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటారు, మీకు ఒక 2 రౌండ్స్కి చైల్డ్లో రిలాక్స్ అయిపోయి మళ్ళీ చేసుకున్నా సరే, కానీ 5 to 10 రౌండ్స్ చేసుకోండి. మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, చాలా మంచిది అనమాట. మొత్తం ఆర్మ్ స్ట్రెంగ్ అంతా కూడా బాగా జరుగుతుంది. సో తీసుకోండి, ఒక 5 to 10 రౌండ్స్ తీసుకోండి కంపల్సరీ స్లోగా. ఇప్పుడు మళ్ళీ సేమ్ టేబుల్ వచ్చేసుకొని స్లో తీసుకోండి. ఇలా వచ్చేసి స్లోలీ భుజంగ, మళ్ళీ స్లోలీ అధోముఖ రండి, స్లోలీ మళ్ళీ భుజంగ. ఇప్పుడు బ్రెత్ వర్క్ యాడ్ చేసుకోండి. ఇన్హేల్ అధోముఖ, ఎక్స్హేల్ ఇలా భుజంగ. స్లోలీ ఇది ఒక 10 రౌండ్స్ తీసుకొని రిలాక్స్ అయిపో. స్లోలీ మళ్ళీ లేచి ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. వజ్రాసనాలో కూర్చున్నా సరే, సుఖాసనాలో కూర్చున్నా సరే, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. మనకి ఎప్పుడైనా సరే డీప్ బ్రీతింగ్స్ తోటి కూడా ఫ్యాట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. నేను మీకు ఆల్రెడీ చాలా చెప్పాను సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటి అనింది. సో బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతే లైఫ్లో చాలా విషయాలు మారుతుంది, బాడీలో కూడా చాలా విషయాలు మారుతుంది. సో నీట్గా అన్ని ఆసన్స్ ప్రాపర్ చేసేసుకోండి. ఫుడ్ కంట్రోల్ తీసుకోండి. కాన్స్టిపేషన్, డైజెషన్ ఇష్యూస్ ఉంటే 100% అసలు ఇగ్నోర్ చేయాల్సినవి కాదు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. ఎందుకు వస్తున్నాయి గమనించుకోండి. చాలా చేంజెస్ వస్తాయి. ఫుడ్ పోర్షన్ అంతా మేనేజ్ చేసుకొని కరెక్ట్గా తినండి. లైఫ్ స్టైల్ అంతా సెట్ చేసుకోండి. ఆసనాస్ చేయండి. వాకింగ్ కాసేపు తీసుకోండి. టైం లేకపోతే మార్నింగ్ 15 minutes వాకింగ్, ఈవినింగ్ 15 minutes అలా తీసుకోండి. మొత్తం అన్నీ సెట్ అవుతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.